పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదులో ఒక కోర్టు, ఈ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఒక అతిపెద్ద కార్ బ్లాస్ట్. అయ్యో అదేంటండి, ఇక్కడ ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద కార్ బ్లాస్ట్ జరిగింది కదా, మరి ఇవాళ ఇస్లామాబాద్ అంటే భారత రాజధాని ఢిల్లీ అంటే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్, మరి ఇక్కడ ఈ కోర్టు దగ్గర ఇంత పెద్ద బ్లాస్ట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు? మీకు అజిత్ దోవెల్ గారు తన శాటిలైట్ ఫోన్ వాడి పాకిస్తాన్లో ఉండే తన టీం మన దగ్గర వాళ్ళు ఇంత దారుణానికి ఒడిగట్టారు, మీరు కూడా అలాగే చేసి చూపించండి అని అన్నారా అంటే, ఇలాంటి నేరేటివ్స్ విన్నప్పుడు మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకు అంటే మనము ఏ రోజు కూడా ఏ దేశానికి సంబంధించిన పౌరులను టార్గెట్ చెయ్యం. మీరు ఇది రామాయణ మహాభారత కాలం నుంచి చూడండి, మీకు ఆయుధాలు లేని ఎవరిని కూడా మనము అటాక్ అనేది చేసింది లేదు. వాడి దగ్గర అస్త్రాలు లేవు కాబట్టి విడిచిపెట్టండి, ఇదే కదా. సో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు ఉంటాయి. కాబట్టి ఇది భారతే చేసింది అని ఇవాళ అసీం మునీర్ చాలా పెద్ద లెవెల్లో ఫాల్స్ ఫ్లాగ్ అంటారు, ఇవాళ ఫాల్స్ ఫ్లాగ్ పట్టుకున్నాడు ఖచ్చితంగా. అంటే మేము ఢిల్లీలో ఈ దాడులు చేయించేమని వాళ్ళు భావించి వాళ్ళు మా ఇస్లామాబాద్లో ఇలాంటి దాడులు చేయించారు. అంటే భారత్లో కూడా తీవ్రవాదులు ఉన్నారు, అలాగే మా పాకిస్తాన్లో కూడా ఉన్నారు కదా. ఇది వీడు వినిపిస్తున్న వాదన. మరి దీన్ని మీరు నమ్ముతారా? సరే మనము చేసాము అనుకోండి, మనం ఎవరిపై చేస్తామంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాటజీ మన వద్ద ఉందండి. మనం ఎవరిని టార్గెట్ చేస్తాం? తాలిబాన్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? పాకిస్తాన్ సైనికులను, పాకిస్తాన్ యొక్క ఆర్మీ బేసులు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్, అంతే. కామన్ మ్యాన్ని మనం ఏం చెయ్యం. కానీ పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఉత్తి కామన్ మ్యాన్నే. పహల్గామ్ అన్నప్పుడు యాత్రికులు సరదాగా అక్కడ ఆ ప్రకృతి అందాలను చూడడానికి వచ్చిన వాళ్ళనే వీళ్ళుట. అంటే మీకు తేడా తెలుస్తుందండి, క్లియర్గా తెలుస్తుంది. ఒక తాలిబాన్ అన్నా ఆఫ్ఘనిస్తాన్ అన్నా పాకిస్తాన్ కన్నా బలహీనమైన వాళ్ళు అయినా కూడా పౌరులపై ఎప్పుడూ కూడా వాళ్ళు టార్గెట్ చెయ్యరు. అందుకే పాకిస్తాన్ అనబడే దేశము పరమ దరిద్రం, దరిద్రములో పరమ దరిద్రము. సో మరి ఇక్కడ ఈ కోర్టు కాంప్లెక్స్ వద్ద ఇలాగ ఒక బాంబు బ్లాస్ట్ ఎవరు చేసి ఉంటారు అంటే, చూడండి ఫ్రెండ్స్, ఇవాళ ఈ కోర్టు వద్ద ఉండే వాళ్ళంతా ప్రో ఇమ్రాన్ ఖాన్ అండి. ఇమ్రాన్ ఖాన్ బయటికి రావాలి, సో మళ్ళీ ఎన్నికలు జరగాలి, ఇమ్రాన్ ఖాన్ గెలవాలి అని కోరుకునే పెద్ద లాయర్లు. సో వాళ్ళందరూ ఈ కోర్టు కాంప్లెక్స్లో అంటే న్యాయపరమైన మీకు ఈ పోరాటం అనేది వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది? దొంగ బుద్ధి. వాళ్ళు ఏం చేశారండి, మీకు అసీం మునీర్ అనబడే చీప్ ఫెలో వీడికి ఏకంగా అమెండ్మెంట్ తీసుకువచ్చి, ఏంటి కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ తీసుకువచ్చి ఇతనికి సర్వాధికారాన్ని అప్పజెప్పారు. అంటే రేపు జడ్జి గారు ఇమ్రాన్ ఖాన్ నాట్ ఫౌండ్ గిల్టీ, సో ఇతనిని విడుదల చేయాలని అంటే అసీం మునీర్ వెళ్ళి ఆ జడ్జి గారిని బెదిరించి ఇమ్రాన్ ఖాన్ని మళ్ళీ జైల్లో పెట్టించగలడు. అలాంటి అధికారాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజలు ఒప్పుకున్నారా? లేదండి. జనరేషన్ నెక్స్ట్ అనేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ర్యాలీలు, నిరసనలు, పోరాటాలు. ఎందుకు? ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, దీనిని మీరు కాపాడలేకపోతున్నారు. ఎన్నో మోసాలు, ఎన్నో కుట్రలు. ఫైనల్గా ఇమ్రాన్ ఖాన్ శాశ్వతంగా జైల్లో ఉండడానికి నువ్వు శాశ్వతంగా అధికారాన్ని తీసుకుంటావా? మేము ఒప్పుకోము అని చెప్పి అసీం మునీర్ పైన చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇతని ఆలోచన ఎలా ఉంది? ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఇవాళ మోదీ గారు 5:30 అన్నాను, సాయంత్రం 5:30 మోదీ గారు తన టీంతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. తరువాత వీళ్ళు వార్ రూమ్లోకి వెళతారు. వెళ్ళి ఇది పాకిస్తాన్ పనే, పాకిస్తాన్ని విడిచిపెట్టకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది అసీం మునీర్ ముందే ఊహిస్తున్నాడు. ఖచ్చితంగా భారత్ మన పైకి వస్తారు, వచ్చినప్పుడు చాలా పెద్ద లెవెల్లో దాడులు ఉంటాయి. సో దీన్ని నేను పూర్తిగా అంటే రివర్స్ వెర్షన్ చెప్పాలి, కొత్త వెర్షన్ చెప్పాలంటే ఏంటి? చూడు, నా దేశంలోనే తీవ్రవాదులు వచ్చి ఇంత పెద్ద దాడికి ఒడిగట్టారు, 12 మంది మరణించారు, ఇంతంత మంది గాయాల పాలయ్యారు, మేమా ఈ పని చేసి ఉంటాము. నీ దేశంలో ఏం జరిగిందో నా దేశంలో కూడా అదే జరిగింది కదా. సో ఇలాంటి స్టోరీ వినిపించడానికి పోయేది ప్రజలే కదా. సో ఇలాంటి ఒక ప్లాన్ వేసి అసీం మునీర్ ఇతనే
అందుకే ఫాల్స్ ఫ్లాగ్ అంటున్నాను. ఇతనే ఇలాంటి ఒక దాడి చేయించి మీకు మా దేశంలో కూడా తీవ్రవాదము అని చెప్పి మాట్లాడొచ్చు. కానీ ఇదంతా మనకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. మనము ఎలాగా మోదీ గారు ఏమన్నారు, మేము రూట్స్లోకి వెళుతున్నాం అంటే ఇది జైషీ మహమ్మదా, ఐఎస్ వాళ్ళు చేశారా, హమాసా, అలా కాదు. దీని యొక్క మూలాలు ఎవరు ఇది చేయించారు, హయ్యెస్ట్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్స్ ఏమిటి అంటే 100% ఇది అసీం మునీర్ వైపే వెళుతుంది. ఇతనేదో ఒక పెద్ద మేధావి, సో నేను ఇలాంటి ప్లానింగ్లు స్ట్రాటజీలు చేయగలను, సో నేను ఈజీగా ఈ ప్రపంచాన్ని బోల్తా కొట్టించగలను, ఇదంతా ఆలోచిస్తున్నాడు కదా. కాబట్టి మనము టార్గెట్ చేసే వ్యక్తి ఎవరు, ఒకటి అసీం మునీర్, రెండవ వాడు ఈ మహమ్మద్ యూనస్. వీళ్ళ ఇద్దరిని మనము విడిచిపెట్టే ప్రసక్తే ఉండదండి. కాబట్టి అసీం మునీర్కి ఇవ్వబడే చాయిస్ ఏమిటి, నువ్వు ఒక బంకర్లో దాక్కో, అంతే తప్ప ఈ స్టోరీలు వినిపించి మళ్ళీ అమెరికా దగ్గరికి వెళ్ళి చూసారా మీ F-16 విమానాలు ఇలాగా కూలిపోయాయి, వాళ్ళు బ్రహ్మోస్ వాడారు, మళ్ళీ నాకు విమానాలు కావాలి, భారత్లో చూడండి ఎంత దారుణాలు, ఇవన్నీ మాట్లాడతాడు. డొనాల్డ్ ట్రంప్ కూడా నువ్వేరా గ్రేటెస్ట్ ఫీల్డ్ మార్షల్, నా ముందు ఏడిచావు కదా, సో నువ్వు గొప్పవాడివని ఆయన కూడా పొంగిపోతాడు. కానీ మనము మాత్రము ఫోకస్డ్గా ఉండాలండి. మన ఫోకస్ అంతా ఎవరి మీద, అసీం మునీర్. ఇది చేయించింది ఏంటి, ఇండియాలో ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ వద్ద చేయించింది అసీం మునీరే. పాకిస్తాన్లో కూడా, అంటే మీకు అక్కడ ఉండే లాయర్లు వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ తరఫు నుంచి పోరాటం చేస్తున్నారు కదా, సో వీళ్ళందరూ కూడా ప్రో తాలిబాన్, ప్రో ఇమ్రాన్ ఖాన్. సో వీళ్ళలో ఒక వర్గాన్ని మీరు లేపేశారు అనుకోండి, అంటే ఇమ్రాన్ ఖాన్ కోసం వాదిస్తున్న వాళ్ళను మీరు లేపేశారు, అప్పుడు ఏమవుతుంది, కోర్టు ఖాళీ అయిపోతుంది, అసీం మునీర్ని అడిగేవాడు ఉండడు. సో మీకు తీర్పులు, జడ్జిమెంట్లు ఏమీ ఉండవు. నేను ఏమనుకుంటే అదే పాకిస్తాన్లో జరుగుతుంది, ఇది ఇతను ఆలోచిస్తున్నాడు. అలాంటి అధికారము నాకు ఇవ్వబడి ఉంది అని అంటున్నాడు. ఈ అధికారము కాదు, నీ యొక్క ఫోర్సు కాదు, టోటల్గా పాకిస్తాన్పై మేము ఏం చెయ్యాలో అంటే అసీం మునీర్ ఇవాళ వీడి అస్త్రం ఏమిటి, ఈ తీవ్రవాదులే కదా. కాబట్టి వీడిని కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఉండే తీవ్రవాదుల్లో చలనం వస్తుంది కదా. సో మీకు గ్రూపులుగా ఆఫీసులు పెట్టుకొని, పొలిటికల్ పార్టీస్ పెట్టుకొని మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు కదా. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, ఈ రీజన్ పాయిజన్ అనేది ఒక 10 ఆలయాలు, ఒక 15 ఆలయాల దాకా చేరి ఉంటే, యూపీ అనండి, ఢిల్లీ అనండి, పంజాబ్, హర్యానా, ఇక్కడ మీకు ఈ తీర్థాల్లో ఇలాంటి విషాన్ని వీళ్ళు కలిపి ఉంటే ఆ డ్యామేజ్ ఊహించగలరా? ఇదంతా మీరు అంచనా వెయ్యాలండి. ఒకవేళ ఇలా జరిగి ఉంటే మన నష్టాన్ని మనము ఎలా చూస్తామండి? అసలు అలా ఆలోచించుకొని, అలా ఊహించి పాకిస్తాన్పై మన యాక్షన్ ఉండాలి. జరిగి ఉంటే ఏమయ్యేది, ఖచ్చితంగా మనం చాలా నష్టం, ఇది మాటల్లో చెప్పలేము. అలాంటిది ఈ పాకిస్తాన్ని విడిచిపెట్టడము అనేది నాకు తెలిసి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలండి. ఏముందిలే 9 మందే కదా, ఒక కార్ బ్లాస్టే కదా అంటే అలా కాదు. వాడు అక్కడ పాకిస్తాన్లో కూర్చొని పెద్ద ఎత్తున ప్లానింగ్ చేస్తున్నాడు. దానికి 10 రెట్లు మనం ఎక్కువ ప్లానింగ్ చేసి ఆ పాకిస్తాన్, ఇది అమెరికా, చైనా ఎవడిని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఇది మన నేషనల్ సెక్యూరిటీ. మన దేశంలో, మన రాజధానిలో ఎవడో వచ్చి ఇలాంటి పనులు చేసేసి నేను పాకిస్తాన్లో సురక్షితంగా ఉన్నాను అని వాడు అనుకుంటే వాడి ఇంటి దాకా వెళ్ళాలి. సో వాడి యొక్క గ్రూప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు లిస్ట్, మోదీ అంటున్న ఈ రూట్స్లోకి వెళ్ళి అసీం మునీర్ ఎక్కడ తలదాచుకున్నాడు, ఏ హెడ్ క్వార్టర్స్లో, ఏ బిల్డింగ్లో ఉన్నాడో తెలుసుకొని, ఇజ్రాయెల్ వాళ్ళు ఎలాగైతే ఖతార్లో బాంబింగ్ చేశారో అదే పద్ధతిలో వీళ్ళందరినీ లేపేస్తేనే మనకు న్యాయం జరిగింది, మన ప్రతీకారము అనేది తీరుతుంది. మరి మీరు అలాగే ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా ఇది మామూలుగా తీసుకోవడానికి లేదండి. ఎందుకు అంటే మీకు రేపు ఇది ఇలాగే కొనసాగుతుంది. అయిపోయింది, మీరు దాడులు అంటారు, మళ్ళీ ఇంకొక ప్లానింగ్, నథింగ్ అండి. వన్స్ ఫర్ ఆల్ దీన్ని ఫినిష్ చేసి పడేయాలి. అది మనము చెయ్యగలమని మీకు అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.